వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం గుల్కండ్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీన్ని రోజ్ పెటల్ జామ్ అని కూడా అంటారు. ఇది హెల్త్కి చాలా మంచిది. ముందుగా దీనికోసం మనం ఒక 250 గ్రామ్స్ రోజ్ పెటల్స్ని తీసుకుందాము. మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. సో రోజ్ ఫ్లవర్స్ తీసుకొని ఇలాగా వలుచుకోవాలి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసి వాష్ చేసుకుందాము. ఇవి కూడా నాటు గులాబీలు తీసుకుంటే మనకి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటాయి. ఇవి కొద్దిగా వగరుగా ఉంటాయి, మరి డార్క్గా కాకుండా కొద్దిగా పింక్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు వీటిని ఇలాగా జల్లెడతో వడకట్టుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఏదైనా ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఈ రోజ్ పెటల్స్కి ఎలాంటి తడి అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి. మీరు వీలైతే ఒక క్లాత్ వేసి క్లాత్ పైన వీటిని ఆరబెట్టుకోవచ్చు. ఇలాగా నేను కంప్లీట్గా 1 డే ఆరబెట్టానండి. ఒకవేళ తడి అనేది ఉంటే మనం ఇలా గుల్కండ్ చేసినప్పుడు గూజు అనేది పడుతుంది. చూడండి, ఇలాగా తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకుందాము. ఇందులో ఈ రోజ్ పెటల్స్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇవి మునిగేంత వరకు తేనెను వేసుకుందాము. చాలామంది పంచదారతో చేస్తారండి. పంచదారతో చేయడం వల్ల మనకి దాంట్లో ఉండే బెనిఫిట్స్ అనేది అంత ఎక్కువగా ఉండదు. అందుకనేసి ఈ హనీ వేసి చేయడం వల్లనే మనకి బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని మీరు కూడా కంపల్సరీగా హనీ వేసి దీన్ని ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కలకండ పొడి వేసుకుందాము. దీన్ని క్యాండీ షుగర్ పౌడర్ అంటారు. ఇది ఒక 2 స్పూన్లు వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి. అంటే ఆ ఫ్లేవర్స్ మనకి చాలా ఒగురుగా ఉంటాయి. ఇది వేయటం వల్ల మనకి ఇంకొద్దిగా స్వీట్నెస్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఎండలో ఒక 2 నుంచి 3 రోజుల పాటు పెట్టుకుంటే హనీ అలాగే రోజ్ పెటల్స్ బాగా మిక్సప్ అయ్యి మనకి బాగా స్వీట్నెస్ అనేది వస్తుంది. తర్వాత దీనికి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. బాడీ హీట్ ఉండేవాళ్ళు ప్రతిరోజు కానీ తీసుకున్నట్లయితే వాళ్ళ బాడీ హీట్ని తగ్గిస్తుంది. అలాగే దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వలన ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతాయి. దీన్ని ప్రెగ్నెంట్ లేడీస్ కూడా డైలీ తీసుకోవచ్చు. అలాగే బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది, ఫేస్ పైన గ్లో వస్తుంది, పింపుల్స్ కూడా తగ్గుతాయి. ఎసిడిటీ ప్రాబ్లం ఉండేవాళ్ళు రోజు 1 స్పూను భోజనం చేసిన తర్వాత తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అలాగే ఐ సైట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. దీన్ని షుగర్ పేషెంట్స్ తీసుకోకూడదండి, ఇందులో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. దీనిని డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదా పాలతో అయినా మిక్స్ చేసి తీసుకోవచ్చు. అలాగే దీన్ని రెసిపీస్లో కూడా వాడుకోవచ్చు. దీన్ని డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.